తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలంలోని బస్టాండ్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నవభారత రాజ్యాంగ నిర్మాత, దళిత మేధావి, బడుగు బలహీన వర్గాల నాయకుడు, దళిత కిరణం, నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు మావుడూరు వెంకటాచలపతి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వెంకటాచలపతి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ నాయకుడు రాహుల్ గాంధీ మీద పార్లమెంటులో ఎంపీలు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. ఇకపై పార్లమెంట్లో ఎవరైనా రాహుల్ గాంధీ మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని వెంకటాచలపతి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మావుడూరు వెంకటాచలపతి, బద్దెపూడి రాజారెడ్డి, గోచి వెంకటరత్నయ్య, పొన్న చిన్నయ్య, పత్తి సీనయ్య, మెల్లకంటి కృష్ణయ్య, గూడూరు వెంకటయ్య, ఓటంభేటి శ్రీనివాసులు, కుప్పంపాటి లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సోదర మహాశివులారా, సూళ్లూరుపేట గ్రామ ప్రజలందరూ, మన ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు అందరికీ నమస్కారాలు. ఈరోజు రాహుల్ గాంధీ గారిని రాజీవ్ గాంధీ గారి కుమారుడైన రాహుల్ గాంధీ గారిని దుర్భాషలాడడం చాలా తప్పు, చాలా నేరం. ఇది వీటికి శిక్షలే లేకుండా పోతున్నాయి. కనీసం ముఖ్యమంత్రులు కూడా స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. అది కూడా చాలా తప్పు. వీటి కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి చట్టాల ద్వారా వీటిని నిరోధించాలి. ఎవరు మాట్లాడినా తప్పే. ఆయన గురించి అందులో ప్రతిపక్ష నాయకుడు, కాబోయే ప్రధాని, అటువంటి ఆయన గురించి మాట్లాడడం అంటే చాలా సిగ్గుచేటు. అటువంటి వాడిని ఏ చట్టం కింద అరెస్ట్ చేస్తారో అత్యున్నత న్యాయస్థానం కూడా ఒక ముఖ్యమంత్రిని హెచ్చరించింది. దాన్ని గుర్తుపెట్టుకొని చట్టాలు మార్చి ఇటువంటి కఠిన శిక్షలు వేసేటట్టు చూడవలసిందిగా మా అందరి తరఫున, మా గ్రామ ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం. నిన్న జరిగిన గట్టిగా మాట్లాడు మన బీజేపీ ప్రభుత్వం, శివసేన ప్రభుత్వం వైఖరి చాలా అన్యాయకరంగా, చాలా దురదృష్టకరంగా, ఆ మాటలు చాలా చీప్గా అనిపిస్తున్నాయి. ఏంటంటే ఒకనాడు ఇందిరాగాంధీ ముని మనవడు, రాహుల్ గాంధీ తనయుడు, రాజీవ్ గాంధీ తనయుడు, ఈ కాబోయే మనకు పిఎం, అటువంటి వ్యక్తిని నాలికి కోసి తీసుకురండి, నేను అమౌంట్ ఇస్తాను, లక్షలు ఇస్తానని చెప్పడం అనేది ఈ దేశమే సిగ్గుచేటుగా తలదించుకునేట్టుగా మాట్లాడటం, అది ఎంత మాత్రం సమానతే నాకు అర్థం కావడం లేదు. అదే మాట ఒక ఎమ్మెల్యే, ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక ఎమ్మెల్యే చాలా చీప్గా, చాలా చెత్త మాటలు మాట్లాడటం అనేది ఎంత దురదృష్టకరమైన విషయం. దీనికి ఈ చీప్ క్వాలిటీ పనులు అనేసి ఈ శివసేన వాళ్ళు, ఈ బీజేపీ వాళ్ళు ఎంత చీప్గా మాట్లాడుతున్నారంటే, ఆయన ఈరోజు వరకు, ఆ రోజు నెహ్రూ కుటుంబం ఎలాగా మాట్లాడతారో, ఇందిరాగాంధీ కుటుంబం ఎలా మాట్లాడిందో, ఆ రోజు మన దేశ నాయకులు ఎలా మాట్లాడినారో అలాగే ఈరోజు కూడా మా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. ఏ రోజు ఎవరిని ఒక చిన్న మాట కూడా దూషించలేదు. కానీ ఈరోజు ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా ఆయన పోయి మాట్లాడడం, ఆ కుటుంబం మాట్లాడే మాట, ఆ కుటుంబాన్ని విమర్శించే అంత అర్హత వీళ్ళకుందా? ఎవరికి లేదు. వీళ్ళకెవరికైనా ఉందా? మన దేశ ప్రధాని చూస్తే ఆయన అదే తోడు మాట్లాడతాడు. మన ఎమ్మెల్యేలు చూస్తే, ఆ బీజేపీ ఎమ్మెల్యేలు చూస్తే అలాగే మాట్లాడతారు, బీజేపీ ఎంపీలు చూస్తే అదే మాట్లాడతారు. ఈరోజు శివసేన మనిషి అదే తోడు మాట్లాడతారు. ఇది ఎంత దురదృష్టకరం, ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. ఇది పద్ధతి కాదు. ఇంకనైనా మీ పద్ధతులు మార్చుకోండి. ఇంకనైనా ఆ కుటుంబాన్ని గౌరవించడం నేర్చుకోండి. ఆ కుటుంబమే లేదంటే ఈరోజు మీరు మాట్లాడే అధికారం కూడా లేదు మీకు. కాదు, ఆ కుటుంబమే లేదంటే ఈరోజు మిమ్మల్ని మాట్లాడే, మీరు అంత ఛాలెంజ్లు కానీ చేసేట్టుగా ఉంటే ఈరోజు మీరు అదే తోటి మీరు ఈ చేసేట్టుగా ఉంటే, మీరు ఛాలెంజ్లు మీరు చేయగలిగితే మీ తలకాయలు ఎత్తురామని మేము చెప్తాం. మేము ప్రజలను చెప్తున్నాం, మీ తలకాయలు ఎత్తురాండగా మేము 20 కాదు 50 లక్షలు ఇస్తాం. ఎవరో వాళ్ళ తలకాయలు ఎత్తుకుని రాజీవ్ గాంధీని మాట్లాడిన మనిషి
ఎవడైతే ఉన్నాడో అతను తలకాయ ఎత్తురండి, మేము ఇస్తాం 20 లక్షలు. ఎందుకు నీచమైన మాటలు, ఎందుకు నికృష్టమైన మాటలు? ఏదో మీ ప్రభుత్వం ఉందరనేసి ఒక ప్రతిపక్ష నాయకుడు అటువంటి వ్యక్తిని అలాగ నీచంగా మాట్లాడతారా? ఇది పద్ధతి కాదు. ఇంకనైనా పద్ధతులు మార్చుకొని నీతిగా నిజాయితీగా మాట్లాడడం నేర్చుకోండి. ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారు మీరు, ఆ స్థానాన్ని దిగజార్చకొద్దు. దిగజార్చినట్టు మాట్లాడడం పద్ధతి కాదు. ఇంకనైనా కఠిన చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలనేసి మన దేశ ప్రధాని కోరుతున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? అవసరమా ఇది? ఎందుకు ఆ మార్గం మాట్లాడాలి? ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఉద్యమించాలి? ఇవన్నీ పద్ధతి కాదు. ఇంకనైనా పద్ధతులు మార్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోండి. ఇంకనైనా మారండి. ఇంతకు మించి మేము చెప్పేది ఏమీ లేదు. ఇంకొకసారి కానీ ఇదే కానీ రిపీట్ అయితే ఇంకా ఎంత చర్యలు జరుగుతారంటే అంత గొప్ప చర్యలు జరుగుతాయి. ఇంకనైనా మారండి. ఇంకనైనా మారి మేము కూడా పెద్ద మనుషులు నిరూపించుకోండి. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ.